అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేంద్ర నాగులపాటి, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, వికాస్ హాస్పిటల్స్, గుంటూరు. మీ కాళ్ళల్లో వాపు వస్తుందా? మీ కాళ్ళల్లో ఉబ్బిన నరాలు కనిపిస్తున్నాయా? మీ కాళ్ళల్లో నడుము చుట్టూ నల్లగా మారిందా? మరియు మానిన పుండ్లు మిమ్మల్ని దీర్ఘకాలికంగా వేధిస్తున్నాయా? ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి హాస్పిటల్కి వచ్చి కన్సల్టేషన్ పొందండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. మస్కట్ ప్రాంత వ్యాప్తంగా కొనసాగుతున్న గగనతల మూసివేతల కారణంగా పలు అంతర్జాతీయ ప్రాంతీయ విమానయాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఒమాన్ ఎయిర్ ప్రకటించింది. గురువారం జారీ చేసిన ఒక ప్రయాణ సలహాలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం, హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం, కోపెన్ హంగన్ విమానాశ్రయం, బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు కసాబ్ విమానాశ్రయంతో సహా కీలక గమ్యస్థానాలకు సేవలు ఏప్రిల్ 15, 2026 వరకు రద్దు చేయబడతాయని విమానయాన సంస్థ ధృవీకరించింది. ప్రభావితమైన బుకింగ్లు ఉన్న ప్రయాణికులు తమ రిజర్వేషన్లు దాని అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహించుకోవాలని ఎయిర్లైన్ సూచించింది. పరిస్థితులు మెరుగుపడడంతో 2026 ఏప్రిల్ 1న అమాన్ మరియు దమాములకు విమాన సర్వీసులు పునఃప్రారంభం అవుతాయని ఒమాన్ ఎయిర్ కూడా ధృవీకరించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ విమానయాన సంస్థ నెట్వర్క్లోని మిగిలిన సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియో షేర్ చేస్తూ మన ఛానల్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటారని కూడా ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.